హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే ఏడుపాయలు టెంపుల్కి బయలుదేరాము. వనదుర్గ భవాని అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి వెళ్ళటం అయితే ఇప్పుడే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎంత దూరం వస్తుందండి మనకి హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ నుంచి అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5లో దిగాలండి. ఓఆర్ఆర్ నుంచి 5 నుంచి 75 కిలోమీటర్స్ వస్తుంది. 1.5 అవర్ జర్నీ. ఇప్పుడైతే ఓఆర్ఆర్ మీద ఉన్నాము. సిటీ లోపల నుంచి అయితే 90 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చండి టెంపుల్. ఇప్పుడు మనమైతే ఎగ్జిట్ నెంబర్ 5లో అయితే దిగాలి. ఎగ్జిట్ నెంబర్ 5 అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే నర్సాపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి రోడ్డు ఇరువైపులా గ్రీనరీ ఎలా ఉందో. సూపర్ ఉంది రోడ్డు, చాలా బాగుంది. మనమైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలా మెయిన్ రోడ్ నుంచి. ఇక్కడ ఆర్చి వస్తుంది. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం అనే ఆర్చి ఉంటుంది. ఇక్కడికి మనకి టెంపుల్ చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి టెంపుల్ లోపలికి. ఇది టెంపుల్ ఇక్కడ క్యూలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ధ్వజస్తంభం చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో. దర్శనం అయితే అయిందండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల అయితే ఇది క్యూ లైన్ చూడండి, ఫ్రీ దర్శనం క్యూ లైను. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చామండి. బయట నుంచి అయితే చూడండి వ్యూ ఎలా ఉందో. అక్కడ టెంపుల్ ఉంది చూడండి, అక్కడ నుంచి వ్యూ సూపర్ అయితే ఉంది. ఇప్పుడైతే బయటకు అయితే వస్తున్నాం. ఇక్కడ చూడండి ఇది ఒక పాయ, ఏడుపాయల్లో ఇది ఒక పాయ. ఇదైతే టెంపుల్ ఎదర్ నుంచి అయితే వెళ్తుంది అమ్మవారి దగ్గర నుంచి. ఇక్కడ కూడా చాలామంది అయితే స్నానం చేస్తూ ఉన్నారు. ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ఉంటా అండి.